నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 103 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సీఎం వెల్లడి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లోగో విడుదల. వేడుకల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. పేదలకు ఆరోగ్య భద్రత ఇవ్వడంలో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని కేంద్ర మంత్రి ఆరోపణ. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ. కాంగ్రెస్ వైఫల్యాలు, పారిశ్రామిక భూముల అమ్మకంపై పార్టీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీయాలన్న కేటీఆర్. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మృతి. శ్వాసకోశ సమస్యతో స్వగృహంలో తుదిశ్వాస. సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఆయుధాలను వీడేందుకు ఫిబ్రవరి 15 వరకు గడువు కోరిన మావోయిస్టులు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ. రెండవ టెస్టులో పట్టు బిగిస్తున్న సౌత్ ఆఫ్రికా. తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకు టీమిండియా ఆల్అవుట్. ఇక వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. ఉదయం ఢిల్లీలో సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి హాజరై మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకొని నేరుగా కొడంగల్కు వెళ్లారు. అక్కడ 103 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మహిళా సమాఖ్య నడిపే ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. కొడంగల్ మార్కెట్ యార్డులో హెచ్కేఎం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను సందర్శించి మిడ్ డే మీల్స్ కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ను 16 నెలల్లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా చేస్తామని వెల్లడించారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లోగో విడుదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8, 9వ తేదీల్లో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన లోగోను అధికారులు ఇవాళ విడుదల చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఈ సదస్సు ఏర్పాట్లను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్మికులకు ఆదాయ భద్రత, మహిళలకు సమాన వేతనం, యజమానులకు సులువైన నియమ నిబంధనలు ఇవన్నీ ఒకేసారి సాధ్యం చేస్తోంది కేంద్రం తీసుకువచ్చిన వేతనాల కోడ్ 2019. ఇది 4 కొత్త కార్మిక స్మృతుల్లో మొదటిది. నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం కార్మికుల జీవితాల్లో కీలక మార్పులు తీసుకువస్తోంది. ఈ సందర్భంగా వేతనాల చట్టం 2019పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. గత 80 ఏళ్లుగా దేశంలో అమలవుతున్న 4 పాత వేతన చట్టాలు, 1936 వేతన చెల్లింపు చట్టం, 1948 కనీస వేతన చట్టం, 1965 బోనస్ యాక్ట్,
1976 సమాన వేతన చట్టం ఇవన్నీ ఒక్కటిగా కలిసిపోయాయి. ఆ ఒక్క చట్టమే వేతనాల కోడ్ 2019. వేతనాల చట్టం 2019 ప్రధాన లక్ష్యం ప్రతి కార్మికుడికి కనీస వేతనం హామీ, సమయానికి వేతనం, ఒకే పనికి ఒకే వేతనం. ఇప్పటి వరకు కనీస వేతనం కొన్ని రంగాలకు మాత్రమే వర్తించేది. దాదాపు 70% మంది కార్మికులు దీని పరిధి బయటే ఉండేవారు. ఇప్పుడు అన్ని రంగాలు అంటే ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ ఈ చట్టంతో అందరికీ కనీస వేతనం తప్పనిసరి అవుతుంది. కేంద్రం నిర్ణయించే ఫ్లోర్ వేజ్ కంటే తక్కువగా ఏ రాష్ట్రం కనీస వేతనం నిర్ణయించలేదు. దీంతో రాష్ట్రాల మధ్య వేతన వ్యత్యాసాలు తగ్గుతాయి. కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్లే సమస్య తగ్గుతుంది. నైపుణ్యం, భౌగోళిక ప్రాంతం ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతనాలు సవరిస్తారు. వేతనంలో బేసిక్, డియర్నెస్ అలవెన్స్, రిటైనింగ్ అలవెన్స్ మాత్రమే లెక్కిస్తారు. మిగతా అలవెన్సులు 50% మించితే వాటిని కూడా వేతనంలో జోడిస్తారు. దీంతో పీఎఫ్, గ్రాట్యుటీ, బోనస్, మెటర్నిటీ బెనిఫిట్స్ అన్నీ ఎక్కువగా వస్తాయి. గతంలో గ్రాట్యుటీ పొందేందుకు కనీసంగా 5 సంవత్సరాలు పనిచేయాలి. అయితే నూతన చట్టంతో దాన్ని 1 ఏడాదికి కుదించారు. దీంతో లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతోందని కేంద్రం భావిస్తోంది. ఈ వేతనాల కోడ్ 2019తో గ్రాట్యుటీ, పీఎఫ్, మెటర్నిటీ బెనిఫిట్స్ లెక్కించేటప్పుడు వేతనంలో ఎక్కువ భాగం జోడవుతుంది. దీంతో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు, గిగ్ వర్కర్లకు, ఫ్రీలాన్సర్లకు ఎక్కువగా గ్రాట్యుటీ, పీఎఫ్ జమ అవుతుంది. గిగ్ ఎకానమీలో పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ డిజైనర్లు, కంటెంట్ రైటర్లు ఇలా ఎవరైనా తమ ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక భద్రత కిందకు వస్తుంది. దీర్ఘకాలంలో వీరికి మెరుగైన ఆర్థిక భద్రత, పెన్షన్, వైద్య సౌకర్యాలు లభిస్తాయి. కాబట్టి గిగ్, ఫ్రీలాన్స్ రంగంలో పనిచేసే యువతకు ఈ చట్టం భవిష్యత్తుకు బలమైన హామీ ఇస్తోంది. ఇక ఈ చట్టంలో పనివేళలు కూడా స్పష్టంగా నిర్ణయించారు. వారానికి 48 గంటలు మించకూడదు. రోజుకు 12 గంటలకు మించితే అదనపు పని గంటలకు రెట్టింపు వేతనం తప్పనిసరి. వారాంతపు సెలవు, విశ్రాంతి, విరామాలకు కూడా హామీ ఇచ్చారు. వేతనం సకాలంలో రావాలి. రోజు అయితే పని ముగిసిన వెంటనే, 7 రోజులకైతే వారాంతపు సెలవుకు ముందు, 30 రోజులకైతే నెల తర్వాత 7వ తేదీలోపు వేతనం అందించాలి. ఉద్యోగం మానేస్తే 2 రోజుల్లోపు పూర్తి చెల్లింపు చేయాలి. అనుమతి లేని తగ్గింపులు ఎక్కడా సాధ్యం కాదు. ప్రతి కార్మికుడికి పే స్లిప్ తప్పనిసరి. 30 రోజులు పనిచేసిన ప్రతి కార్మికుడికి బోనస్ కనీసం 8.33%, గరిష్టంగా 20% వరకు ఇవ్వాలి. ఇక మహిళలకు ఈ చట్టంతో సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి చేశారు. లింగ వివక్షను నిషేధించారు. ట్రాన్స్జెండర్ కార్మికులకు ఇదే హక్కు వర్తిస్తుంది. సెంట్రల్, స్టేట్ అడ్వైజరీ బోర్డుల్లో మహిళలకు 3వ వంతు ప్రాతినిధ్యం ఇచ్చారు. వేతనాల చట్టం 2019తో కార్మికులకు గౌరవం, ఆదాయ భద్రత, సామాజిక న్యాయం, యజమానులకు సులభమైన వ్యాపార వాతావరణం, మహిళలకు సమాన అవకాశాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు వేగం ఇవన్నీ ఒకేసారి సాధ్యం కానున్నాయి. ఈ చట్టం ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ లక్ష్యాలకు ముందడుగుగా చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాంగ్రెస్ వైఫల్యాలు, పారిశ్రామిక భూముల విక్రయంపై పార్టీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నిర్దేశించారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరును ప్రశంసించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతలు, కార్యకర్తలు అద్భుత పోరాట పటిమ కనబర్చారన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములతో పాటు హైదరాబాద్లో భూముల అమ్మకంపై అధికార పక్షాన్ని నిలదీయాలని కేటీఆర్ సూచించారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవీన్ యాదవ్తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు తదితరులు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణిస్తోందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించడాన్ని ప్రతిపక్షాలు హరించలేకపోతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఎన్నడూ వడ్డీ లేని రుణాల గురించి ఆలోచించలేదన్న మంత్రి శ్రీధర్బాబు వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది కింద 9 కోట్ల రూపాయలు విడుదల చేయగా ఈ ఏడాది 10 కోట్ల రూపాయల రుణాలు విడుదల చేస్తున్నామన్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో 1,50,00,000 రూపాయల CSR నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేలా కేంద్రం కట్టుబడి ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు 5 కోట్ల రూపాయల CSR నిధులతో పరికరాలు అందించామని, త్వరలో పోస్టుమార్టం రూమ్, ఎక్స్రే మిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్ డ్యాంల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, విచారణ జరిపి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ, స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, లేకుంటే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులు జప్తు చేస్తే ఇంకోటి భయం ఉంటది. జమ్మిగుంటకు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్టేడియం నిర్మాణం కోసమని 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం. స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం. దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్స్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ దానిలో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా మనం పెట్టాం. మనం రూపాయలు విషయం ఇప్పలు 30 సంవత్సరాల నుంచి కాలే. ఒక్కసారి పూర్వోత్తర వార్నికరంగా చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి, హైదరాబాద్ నుంచి GMలు వచ్చిర్రు, ఎవరు రావడం వాళ్ళు వచ్చిర్రు. ఇలా పని దగ్గర పడ్డది. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ టీ హబ్లో భారత పారిశ్రామిక సమాఖ్య నేతృత్వంలో ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్ ఐకాన్ సమ్మిట్ 2025 జరిగింది. ఈ సమ్మిట్లో సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రానున్న రోజుల్లో ఏఐకి సంబంధించి దేశంలోనే అతిపెద్ద AI హబ్ను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో మరో 2 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. From government side also మనము number of steps తీసుకుంటున్నాము to encourage the startups. The funds under the leadership of our Chief Minister Revanth Reddy garu, we have planned for a fund of funds around 1,000 crores to help the startups access for finance. అదే విధంగా ఒక AI హబ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం 2 months లో. That will be largest AI hub in the country. అండ్ 2 డేటా సెంటర్ హబ్స్ మనం ప్లాన్ చేస్తాము. ఒకటి తిమ్మాయిపల్లి దగ్గర, రెండవది అక్కడ చందన్వేలి దగ్గర. సో అది చూస్తే టోటల్ ఈకో సిస్టమ్ స్టార్టప్స్ గురించి తయారు చేస్తున్నాం. రాబోయే టైంలో ఐ థింక్ స్టార్టప్స్ కెన్ హ్యావ్ గోల్డెన్, ఇట్స్ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ స్టార్టప్స్ టు టేకప్ దేర్ ఇనిషియేటివ్. బులెటిన్లో చిన్న విరామం. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. గ్రామీణ బాలికలను క్రీడాకారులుగా తయారు చేయడమే లక్ష్యంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. ఖేలో ఇండియాలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మినీ అంబేద్కర్ స్టేడియంలో అస్మితా లీగ్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ ఫుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, కిడ్ జావలిన్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. తల్లిదండ్రులు బాలికలను క్రీడారంగంలో ప్రోత్సహించాలని కోరారు. Achieving sport milestones in women
త్రూ యాక్టివిటీస్ ద్వారా స్పోర్ట్స్ మైల్ స్టోన్స్ అచీవ్ అవ్వడానికి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఇవాళ మా మెట్పల్లిలో జరుగుతూ ఉంది. డిసిప్లిన్ నింపడానికి, డెడికేషన్ నింపడానికి, వాళ్ళలో ఉన్న స్పోర్ట్స్ నైపుణ్యాన్ని బయటికి తీయడానికి చేస్తున్న ప్రోగ్రాము. మా అమ్మాయిలు వర్క్ ఫోర్స్ ముందరకు వస్తే రేపు పొద్దున రాష్ట్రానికి కూడా దేశానికి కూడా మంచిది. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తూ ఉన్నందుకు అస్మిత వారికి, ఇక్కడ ఉన్న లోకల్ ఆర్గనైజర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ అనుకుంటారు ఫిజికల్ యాక్టివ్ అనుకుంటారు, కాదు, మానసిక దృఢత్వం కూడా, మానసిక స్ట్రెంత్ కూడా, మెంటల్ స్ట్రెంత్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ నుంచి వస్తాయి. కాబట్టి దానికి మా ఎంకరేజ్ చేస్తూ సహకరిస్తున్న మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలికలను చిన్న చిన్న ఆటలతో అథ్లెటిక్స్ స్వాతంత్ర వైపు సమరయోధుడు దృష్టి మళ్లించాలని ఉద్దేశంతో భారత ప్రభుత్వం మరి ఈ అథ్లెటిక్స్ పై శ్రద్ధ చూపుతూ చిన్నారి బాలికలను మరి ఉన్నత స్థానం నిలపాలనే ఉద్దేశంతో రాబోయే ఒలింపిక్స్లో 2036లో పథకాలు సాధించాలని సంకల్పంతో ఈ చిన్నారి ఆడపిల్లలకు ఎంకరేజ్మెంట్ అంటే అస్మిత లీగ్ తోటి ఈ కార్యక్రమం మొదలైంది. మరి నెక్స్ట్ తరం వరకు అందరికి కూడా ఈ పోటీలో సెలెక్ట్ అయిన వారిని మేఘాలయలో జరిగే కోచింగ్ క్యాంప్కు తీసుకెళ్తారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో భారతదేశం ఐక్యంగా ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ మైదానంలో జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విద్యార్థులు, యువత, రాజకీయ పార్టీ నేతలతో దేశ సమైక్యతాభావంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివని కొనియాడారు. నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ముందడుగు వేయాలని సూచించారు. భారతదేశానికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, కానీ 5 ఏళ్లలో 100 భాగాలు అయిపోతాయి. ఎక్కడిదక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతాయి, చిన్న చిన్న రాజ్యాలు అయిపోతాయి. 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంది భారతదేశం. కానీ ఈరోజు చూస్తే కాశ్మీర్ మొత్తము మన దేశంలో కలిసిపోయింది. 2 రాజ్యాంగాలు ఉన్న దేశం ఒకటే రాజ్యాంగం కింద కాశ్మీర్ కూడా కలిసిపోయింది. ఇక్కడ మన ఐక్యత పెరుగుతుంటే అక్కడ ఇంగ్లాండ్ 5 భాగాలు అవుతున్నాయి. అన్ని దేశాలు విడిపోతున్నా కూడా మన దేశం ఐక్యత పెరుగుతుంది. అది సర్దార్ పటేల్ స్ఫూర్తి వల్లనే, ఆయన పోరాడిన దాని వల్లనే. అందుకే ఈరోజు గట్టిగా చెప్పొచ్చు ఏంటంటే సర్దార్ పటేల్ అమర్ హై అని చెప్పొచ్చు. దాని వెనుక అర్థము, మీనింగ్ ఉన్నది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట వద్ద ఆర్కియాలజీ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆర్కియాలజీ మ్యూజియం డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు ప్రారంభించారు. విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, చరిత్రపై అవగాహన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హెరిటేజ్ తెలంగాణ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ భువనగిరి కోట 12వ శతాబ్దం నుంచి ఉన్నట్టు కొన్ని శిలా శాసనాల ద్వారా చరిత్రకారులు చెబుతున్నారని అన్నారు. శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి రాజులు ఏర్పాటు చేసుకున్న కోటలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరము మనం వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంటాము మా డిపార్ట్మెంట్ తరపున. ఈ భువనగిరి ఫోర్ట్ గురించి చెప్పాలనుకుంటే, భువనగిరి ఫోర్ట్ ఒకే శిలతో నిర్మించబడిన కట్టడమే కాకుండా అది మన సంస్కృతికి, వారసత్వానికి, మన శౌర్యానికి నిలువెత్తు నిదర్శనంగా దీన్ని పేర్కొనవచ్చు. భువనగిరి ఫోర్ట్ని 12th సెంచరీలో చాళుక్య రాజైన 6వ త్రిభువనమల్ల విక్రమాదిత్య నిర్మించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. ఈ భువనగిరి ఫోర్టు ఒకే రాయితో కట్టడమే కాకుండా దీంట్లో ఎన్నో కోట ద్వారాలు, బలమైన ప్రవేశ ద్వారాలు, గస్తీ కోటలు, పొడవైన మెట్లు, రాజమహలు, రాణిమహలు మరియు నీటి కొలనులు ఎన్నో ఉన్నాయి. ప్రతి రాయి కూడా ఒక కథ చెబుతుంది మనకి. బాలీవుడ్ మ్యాన్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని విల్లేపార్లీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగిశాయి. ఆయన్ని కడసారి చూసేందుకు సినీ తారలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ధర్మేంద్ర మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని, భారతీయ సినీ చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తిగా యువ నటీనటుల్లో ఎంతో స్ఫూర్తిని నింపారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గొప్ప నటుడైన ఆయన నిరాడంబరత, వినయం, తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ధర్మేంద్రకే సొంతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 6 దశాబ్దాలుగా తన అత్యుత్తమ నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ధర్మేంద్ర నటుడిగానే కాకుండా ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా ధర్మేంద్ర మృతిపై సంతాపం తెలిపారు. అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారని స్మరించుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నా ఇవాళ మరోసారి ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రియులను అలరించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యల కారణంగా బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. యాక్షన్ కింగ్, బాలీవుడ్ హీమ్యాన్గా పేరుగాంచిన ధర్మేంద్ర 6 దశాబ్దాల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 1997లో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2012లో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన చివరిగా నటించిన చిత్రం 21 డిసెంబర్ 25న విడుదల కానుంది. ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కేవల్ కిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని లుధియానా జిల్లా సస్రలి అనే గ్రామంలో జన్మించారు. 1954లో ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత నటి హేమామాలినితో ప్రేమలో పడ్డారు. 1980లో హేమామాలినిని రెండవ వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు 6 సంతానం. కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా బాలీవుడ్లో నటిస్తున్నారు. కూతుళ్లు కూడా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ధర్మేంద్ర 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరేతో తన కెరియర్ను ప్రారంభించారు. 6 దశాబ్దాల తన కెరీర్లో అతను యాదోన్ కి భారత్, మేరా గావ్ మేరా దేశ్, ప్యార్ కియాతో డర్నా క్యా, బిగతాబ్ వంటి సినిమాల్లో నటించారు. ఐకానిక్ మూవీ షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆలీబాబా చాలీస్ చౌర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ ధర్మేంద్ర నటించారు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ధర్మేంద్ర 2004లో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. 89 ఏళ్ల వయసులో కూడా ధర్మేంద్ర సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని, సేంద్రియ జీవనశైలిని ప్రోత్సహించే వీడియోలు తరచుగా పంచుకున్నారు. ధర్మేంద్ర మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 6 దశాబ్దాల పాటు నటుడిగా ధర్మేంద్ర అలరించారు. ఆ రోజుల్లో చాలామంది అమ్మాయిల కలల రాకుమారునిగా నిలిచారు. ఇక పార్లమెంటు సభ్యుడిగాను ప్రజాసేవ చేసిన ధర్మేంద్ర అటు సినీ ప్రియులతో పాటు ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోతారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆయుధాలను వేయడంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపేస్తేనే ఆయుధాలు వదిలేస్తామని తెలిపారు. ఈ మేరకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తూ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదలైంది. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని తమ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోందన్నారు. ఆయుధాలను వీడేందుకు, జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. సమాచారాన్ని సహచరులందరికీ పంపేందుకే తాము గడువు కోరుతున్నామని, ఇతర ఉద్దేశాలేమీ లేవని ఈ లేఖలో పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ 2వ దశ ప్రారంభమైన నాటి నుంచి 99% పైగా ఓటరు నమోదు ఫారాలు పంపిణీ అయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటి వరకు 50,50,00,000కు పైగా ఫారాలు పంపిణీ చేశామని ఎన్నికల సంఘం వెల్లడించింది. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4 నుంచి ఎస్ఐఆర్ 2వ దశ ప్రారంభమైంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎస్పీ చైర్పర్సన్ బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాబోయే 12 నుంచి 24 గంటలు కీలకమని వైద్యులు పేర్కొన్నారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో గుండె ఊపిరితిత్తులు ఏకకాలంలో ప్రభావితమై శ్వాసకోశ ఇబ్బంది తీవ్రమైందని ప్రొఫెసర్ ఎఫ్ఎం సిద్దికీ తెలిపారు. ఇప్పటికే పర్మనెంట్ ఫేస్ మేకర్ స్టంట్స్ ఉన్న ఆమెకు మిట్రల్ స్టెనోసిస్ కూడా ఉంది. యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తున్నారు. అమెరికా నిపుణులు వర్చువల్గా సహాయం అందిస్తున్నారు. నకిలీ పత్రాలు సమర్పించి సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, సొంత పేరు మీద కొనుగోలు చేసిన సిమ్ కార్డులు ఇతరులకు ఇవ్వడం నేరమని టెలికాం విభాగం డాట్ స్పష్టం చేసింది. సైబర్ నేరాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సిమ్ కార్డులు ఉపయోగిస్తే అది ఎవరి పేరుపై ఉందో వారే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సిమ్ కార్డుల విషయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ట్యాంపర్ చేసిన IMEI మొబైల్ డివైజ్ల వాడకానికి దూరంగా ఉండాలని సూచిస్తూ డాట్ ఓ ప్రకటన విడుదల చేసింది. IMEI ట్యాంపర్ చేసిన మోడెంలు, మాడ్యూల్స్, సిమ్ బాక్సులు కొనుగోలు చేయడం లేదా వినియోగించడం నేరమని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి కారణాలతో సూచీలు నష్టపోయాయి. దీంతో సూచీలు వరుసగా రెండవ రోజు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 26,000 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ ఉదయం 85,320 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మోస్తరు లాభాల్లో కొనసాగిన సూచీ మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 331 పాయింట్ల నష్టంతో 84,900 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 25,959 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ $89.19గా ఉంది. వరల్డ్ బాక్సింగ్ కప్లో సత్తా చాటిన భారత బాక్సర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో 18 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పాల్గొనగా భారత్ గత రికార్డులు తిరగరాస్తూ 9 స్వర్ణాలతో పాటు 6 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 20 పతకాలు సాధించింది. ఈ నేపథ్యంలో భారత బాక్సర్ల ప్రతిభను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. శారీరక, మానసిక దృఢత, కఠిన సాధన, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే ధైర్యం ఇవన్నీ కలిసి భారత బాక్సర్ల విజయానికి కారణమయ్యాయన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ బాక్సర్లతో తలపడుతూ పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం భారత బాక్సింగ్ రంగానికి ఒక మైలురాయిగా మోదీ అభివర్ణించారు. గువాహటిలో జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో రెండవ చివరి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు కూడా భారత్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. మూడవ రోజు కూడా దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్తో అద్భుతం చేసింది. మార్క్ జాన్సన్ మూడవ రోజు మొత్తం 6 వికెట్లు పడగొట్టగా హార్మర్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీసుకున్నాడు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 201 పరుగుల కాలౌట్ అయింది. దీనికి ముందు దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేసింది. టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా రెండవ ఇన్నింగ్స్ ఆడేందుకు సౌత్ ఆఫ్రికా మొగ్గు చూపింది. ఈరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 26 పరుగులు మాత్రమే చేసింది. క్రీజ్లో రికెల్టన్ 13, మార్క్రమ్ 12 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని టీమిండియా సిరీస్ను సమన్ చేయాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరి గెలవాలి. కోల్కతా టెస్టులో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో భారత్ సిరీస్లో 0-1 తేడాతో వెనుకబడి ఉంది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్టింగ్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 15, 2025. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. శబ్ద కాపీ ఎడిటర్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసార భారతి తెలిపింది. రేపు అయోధ్య రామమందిరంలో ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయినందుకు గుర్తుగా జరిగే ఈ వేడుక కోసం ఆలయంతో పాటు పట్టణమంతా ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా శుభముహూర్తంలో పవిత్రమైన ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ యాదగిరిలో రేపు ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. అనంతరం తెలుగు, ఉర్దూ న్యూస్ బులెటిన్స్ ప్రసారం అవుతాయి. ప్రేక్షకులు గమనించగలరు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 103 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సీఎం వెల్లడి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లోగో విడుదల. వేడుకల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. పేదలకు ఆరోగ్య భద్రత ఇవ్వడంలో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని కేంద్ర మంత్రి ఆరోపణ. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ. కాంగ్రెస్ వైఫల్యాలు, పారిశ్రామిక భూముల అమ్మకంపై పార్టీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీయాలన్న కేటీఆర్. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మృతి. శ్వాసకోశ సమస్యతో స్వగృహంలో తుది శ్వాస. సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఆయుధాలను వీడేందుకు ఫిబ్రవరి 15 వరకు గడువు కోరిన మావోయిస్టులు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ. రెండవ టెస్టులో పట్టు బిగిస్తున్న సౌత్ ఆఫ్రికా. తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకు టీమిండియా ఆల్అౌట్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.